Hello guys, welcome to Vareva Vani. మా ఫ్రెండ్ ఇంకా తన డాటర్ హైదరాబాద్ నుండి బెంగళూరు మార్నింగ్ ఫ్లైట్ కి అయితే బయలుదేరేశారు. రావడానికి 1 అవుతుంది. అంతలో నేనైతే వాళ్ళ కోసం లంచ్ కి ఏం చేశానో చూపిస్తారండి. మిక్స్డ్ వెజిటబుల్ పులావ్, ఇంకా పాలక్ పన్నీర్, మష్రూమ్ కర్రీ చేశాను. ఇంకా రైతా. అన్ని వెజిటేరియనే, ఎందుకంటే వాళ్ళు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరంట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట వాళ్ళ కోసం ఎప్పుడు వస్తారా అని. Hello, welcome Nikki. Hello. What are you doing? My Nikki Papa. Say hi. Hi guys, how are you? నా మ్యారేజ్ అయ్యాక నేను హైదరాబాద్ లో ఉన్నానన్నమాట 11 ఇయర్స్. అక్కడ తన ఫ్రెండ్ అయిపోయింది. ఎంత ఫ్రెండ్ అయిపోయిందంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మేము అలా అయిపోయాము. ఇంకా నెల్లూరు షిఫ్ట్ అయ్యాక కూడా మా ఇద్దరి మధ్యలో సేమ్ బాండింగ్ అలాగే ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా కలిసి పెరిగారు కదా, సో వాళ్ళు కూడా అంతే బాండింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళ మధ్యలో కూడా చాలా బాగుంటారు అందరూ. తను హైదరాబాద్ నుంచి నాకు ఇష్టమైన చికెన్ పికిల్ తీసుకొచ్చింది. ఇంకా చాక్లెట్స్, స్నాక్స్, బొబ్బట్లు హైదరాబాద్ లో వెల్లంకిలో చాలా బాగుంటాయి. అవి నాకు ఇష్టం కూడా, మా ఇద్దరికి స్పందన కూడా ఇష్టం. ఇంకా మా కోసం అయితే అవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి 1:30 అలా అయింది. ఇంకా లంచ్ చేసాం అనమాట. అందరం కబుర్లు చెప్పుకుంటూ అలా. నేను నాన్ వెజ్ అయితే బాగా చేస్తాను, వెజిటేరియన్ నాకు బాగా నాన్ వెజ్ లోనే ఉంది. బదా చేస్తది బిర్యానీ. బాగా నీకు నచ్చింది, థ్యాంక్ యూ. మష్రూమ్ సూపర్ వచ్చిందా? ఇంకా హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను చికెన్ పులావ్ చేస్తే దేవి చాలా లైక్ చేసేది, ఇష్టంగా తినేదన్నమాట. ఇంకా తను అదే అంటూ ఉంది, అది మిస్ అవుతున్నాను అని చెప్పి. ఇంకా వెజ్ పులావ్ అయితే బాగుందని చెప్పారు. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. థ్యాంక్ యూ చెప్పు పిన్నికి. పిన్నికి థ్యాంక్ యూ. ఆరో వైరా అయితే ఫస్ట్ టైం కదా చూస్తున్నారు. కొంచెం టెన్షన్ గా ఉన్నారనమాట. అంటే వాళ్ళంతే ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్, తర్వాత చాలా బాగుంటారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెంటనే లంచ్ చేసిన ఒక 10 minutes అనమాట ఉంది. కాసేపు కూర్చున్నాము. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే దేవి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, మాకు దగ్గరలోనే ఉంటారనమాట. అంటే ఒక 40 minutes అలాగా. అది మాకు దగ్గర బెంగళూరులో. ఇంకా మేము చక్కగా కిందకి వచ్చి పిక్స్ తీసుకుంటూ ఇంకా దేవి వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు నాకు కూడా తెలుసు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు పరిచయం ఉంది. వాళ్ళతో ఫంక్షన్స్ అన్ని నేను అటెండ్ అయ్యేదాన్ని. ఇంకా సో వాళ్ళు కూడా రమ్మన్నారంటే ఇంకా అందుకే నేను కూడా వెళ్ళాను. వాళ్ళ సొసైటీ కూడా చాలా బాగుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో యుఎస్ నుంచి కిడ్స్ వచ్చున్నారు. వాళ్ళైతే భలే టైం పాస్ అయిపోయింది వాళ్ళతో. మాకైతే మంచిగా టైం స్పెండ్ చేసాము, భలే ఎంజాయ్ చేసాం కూడా. Like, share and subscribe to Vareva Vani. థ్యాంక్ యూ. ఇంకా వచ్చేటప్పుడు పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. 7:30 అలా వచ్చేసినట్టున్నాము. ఇంకా డిన్నర్ కి అయితే వెళ్తున్నాం అనమాట బయటికి. బాయ్ ఆరో. అయితే ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్తున్నాం. ఏబీబీ బ్రూవరీ అని దానికి వచ్చామన్నమాట. ఇదైతే ఎంత బాగుందో, నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా లోపలికి ఎంట్రీలోనే ఆ వుడెన్ ఇంటీరియర్స్ తో చాలా బాగా నచ్చింది నాకైతే. What's that, Mama? I don't know. Get out of the stones. లోపల వెళ్ళంగానే ఆ ఫిషెస్ డిజైన్ కానీ సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉందన్నమాట. కొంచెం క్రౌడ్ కూడా ఉంది. ఇండోర్ సీటింగ్ కూడా ఉంది. మనం అక్కడైనా కూర్చోవచ్చు, అవుట్డోర్ అయినా వెళ్ళొచ్చు. మాకైతే అవుట్డోర్ ఆ బ్రీజీ స్పేస్ ఉంటుందని, ఆ వెదర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకే ఇంక అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ కానీ ఇలా చిల్ అవ్వడానికి మాత్రం సూపర్ ప్లేస్ అనిపించింది నాకైతే. మంచి ప్లేస్ కి వచ్చాము అనుకున్నాము. ఇంకా అసలు మేమైతే కబుర్లు ఆడుకుంటానే ఉన్నాము. అసలు ఎన్ని మాటలు అంటే, ఇప్పుడు కాల్స్ మాట్లాడుతూనే ఉంటాం కానీ ఇంకా లైవ్ లో కలిస్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి కదా. ఇంకా అలా మాట్లాడుకుంటూ మంచి ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు.
నార్మల్ గానే ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఇలాంటి ప్లేస్ చూస్తే అసలు ఆగుతామా? ఇంకా చాలా బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసుకున్నాము. చాలా వచ్చాయి కూడా ఈ ప్లేస్ లో. ఇంకా ఆ రోజు డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళు కూడా టర్డ్ అయిపోయినారు కదా, ఫుల్ గా రెస్ట్ తీసుకున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మా నిక్కి రెడీ అవుతుంది. ఇంకా మేమందరం మార్నింగే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. పిల్లలు స్కూల్ కి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా వాళ్ళ మధ్యలో పికప్ చేసుకుని ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము. Yes or no? హాయ్ చెప్పు. ఇంకా హైదరాబాద్ కి బెంగళూరు కి ఈ ట్రాఫిక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా వీళ్ళైతే షాక్ అయిపోతున్నారు ఏంటి ట్రాఫిక్ అని చెప్పి. ఇంకా గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ చూసినా ఆ ట్రీస్ ప్లాంట్స్ బాగుంది అంటూ ఉన్నారు. నిఖితాకి కొన్ని లెహంగాస్ కలెక్షన్ చూడాలి అనింది. ఇది పెన్యాస్ పాపప్ స్టూడియో అని దీనికి వచ్చాము. ఇది ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా ఉంది సేమ్ బొటిక్. ఇంకా అక్కడ చూసిందంట. ఇక్కడ బెంగళూరులో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయని చెప్పారంట వాళ్ళు. సరే ఇక్కడ కూడా చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ బొటిక్ లో అన్ని ప్రీమియం బ్రాండ్స్ డిజైనర్ కలెక్షన్ ఉంటుంది. తన షాపింగ్ అయిపోయింది. ఇక్కడ ఏం తీసుకుంది ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఇది మెయిన్ డిజైనర్ స్టూడియో అనమాట. ప్రీమియం గా ఉంటాయి లెహంగా. ఆ రోజు ఏంటో రైన్ వస్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. మేము ఇంకా అక్కడికి దగ్గరలో ఉన్న యూబిసిటీ మాల్ కి అయితే వెళ్ళాము. అది నిఖిత చూడాలి అంటూ ఉన్నింది. ఇంకా దానికోసం అయితే వెళ్ళాము. అక్కడ అన్ని ప్రీమియం బ్రాండ్స్ మాల్ అనమాట. అది లూయి విటన్, కోచ్, ఎంకే, బర్బెరీ ఇలా లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా షాపింగ్ చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లాక్స్ లో ఉండాలండి. ఇంకా మేమైతే జస్ట్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం లంచ్. ఇంకా పిల్లలకు కూడా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అక్కడే ఉందన్నమాట సాల్ట్ అనే రెస్టారెంట్. ఇది బాగుంటుంది. రేటింగ్స్ కూడా చూసుకున్నాము. ఆల్రెడీ ఒకసారి మేము వైట్ పిల్ల ట్రై చేస్తున్నాము, బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు, మేమైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ ఎలా ఉన్నిందంటే ఆ రోజు బాగా తిరగడం వల్ల ఏమో తెలియదు కానీ ఆకలి మీద ఏది తిన్నా టేస్టీగా అనిపించాయి. ఇంకా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ మాల్ అంతా అలా ఒక రౌండ్ వేసేసామన్నమాట. ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది ఇందులేండి. క్లైమేట్ కూడా ఆ టైంలో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా అక్కడి నుంచి మేము వేరే ప్లేస్ కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ప్లానింగ్ అయితే కమర్షియల్ స్ట్రీట్ అనుకున్నాము, కానీ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే రైన్ ఉండకూడదు, ఫుల్ రైన్ ఉందన్నమాట. ఇంకా ఈ పిల్లలతో ఇంకా ఏం వెళ్తాం, ఇంకా అక్కడి నుంచి స్టార్ బక్స్ కి వెళ్తున్నాము. నిక్కి అడిగింది అనమాట స్టార్ బక్స్ కి వెళ్ళాలి అని. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది వైరల్ స్పాట్ బెంగళూరులోనే. స్కై థీమ్ తో ఉంటుంది. ఇక్కడ దేవి పిల్లలు కనిపించట్లేదు కదా, వాళ్ళు కార్ లో ఉన్నారు. బాగా రెయిన్ వస్తూ ఉన్నింది. ఇంకా మేము ముగ్గురం వచ్చాం అనమాట. ఇంకా కూల్ వెదర్ కి హాట్ కాఫీ తాగేసాము అందరము. చక్కగా కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసాము. అలా మార్నింగ్ నుండి నైట్ వరకు అలా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30 to 8 అయింది. ఇంకా ట్రాఫిక్ లో ఇంకా రెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే ఏం చేసామనేది మీరు చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.